ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము సాయిధామం సేవాశ్రమం యొక్క పీఠాధిపతి అయినటువంటి శ్రీ రామానంద ప్రభుజీ గారితో మనం ఉన్నాం. భక్తులు అనేక అయోమయాలతోటి భక్తుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు బాబా తత్వం పైన అనేక దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. కానీ బాబా మార్గం యొక్క విశిష్టత ఏమిటంటే, ప్రపంచం అల్లకల్లోలమైనా సరే, ప్రపంచంలో ఎన్ని రకాలైనటువంటి దుష్టశక్తులు బాబా పైన విషప్రయోగం చేయాలనుకున్నా సరే, బాబా వ్యవస్థ ఎంత గుంభనంగా ఉంటుంది, బాబా మార్గంలో సేవ ఎంత గుప్తంగా జరుగుతుందనేటువంటిది సాయిధామంలో జరిగేటువంటి సేవ. అదేవిధంగా ఈ వ్యవస్థను వ్యవస్థీకరించి ఎంతోమందికి మార్గదర్శులుగా మారినటువంటి శ్రీ సత్యప్రదానంద ప్రభుజీ, మాతాజీ శ్రీ సుఖవాణి గారి యొక్క కృషి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పునాది బలంగా ఉంటే ఎంత సునామీ వచ్చినా సరే ఆ పునాదులు కదలవంట. బాబా తత్వం కూడా అంత బలమైనటువంటి పునాది మీద నిర్మించబడ్డటువంటి తత్వం. అందుకు మనం ఒట్టి మాటలు చెప్పుకుంటే సరిపోదు. ఆ బలమైనటువంటి పునాది ఎలా ఉంది, ఆ బలమైనటువంటి పునాదులు కూడా మనం ఏ విధంగా వేసుకోవాలి బాబా తత్వంలో. చాలామంది అంటూ ఉన్నారు, బాబా పైన దుష్ప్రచారం జరుగుతూ ఉంటే బాబా భక్తులు బాబాకు దూరం అయిపోతారు అని చెప్పి. దూరం కాదు. ఎందుకంటే భక్తి కేవలము పూజకు పునస్కారానికి పరిమితమైతే వారన్నట్టు ఖచ్చితంగా ఆ ఎడబాటు బాబాతో వస్తుంది. కానీ బాబా మార్గంలో 100% భక్తులైనా వ్యవస్థలైనా సేవ అనేటువంటి బలమైనటువంటి పునాదిని కట్టుకొని ఉన్నారు. కాబట్టి ఇక్కడి నుంచి వేరుపడేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. మీ అందరికీ కూడా బాబా మార్గం యొక్క పునాది ఏ విధంగా ఉంటుంది, ఆ పునాది బలంగా ఉంటే బాబా తత్వం ఏ విధంగా వికసిస్తుంది, అది అందరికీ చేరేటువంటి మార్గం. దాంతోపాటు ఒక లక్ష్యాన్ని ఎంచుకున్నప్పుడు ఆ లక్ష్యం చివరంత వరకు ఏ విధంగా బాబా మార్గంలో నిబద్ధతతో మన మార్గదర్శులు నడుస్తారు, ఇటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓం సాయిరామ్ స్వామీజీ. సాయిరామ్. ప్రభుజీ, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మిమ్మల్ని అడుగుతాను. అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం ఏమిటంటే, బాబా మార్గంలోకి వచ్చినటువంటి బాబా భక్తులు ఇతర దేవతామూర్తులు ఇతర గ్రంథాలను మర్చిపోతున్నారనేటువంటి ఒక అభాండం ఉంది. అది నిజమేనా? లేదండి, బాబా ఎప్పుడు అలా మర్చిపోకూడని ప్రయత్నం చేయించారు. బాబా గారు ఉన్నప్పుడే ఏకనాథ భాగవతాన్ని చదవమని చెప్పారు. శ్యామాన్ దగ్గర పిలుచుకొని విష్ణు సహస్రనామం పారాయణ యొక్క గొప్పతనాన్ని రామదాసి కథ ద్వారా మనకు తెలియజెప్పారు. అట్లాగే గురుభక్తికి సంబంధించినటువంటి భక్త విజయం కానీ ఇవన్నీ కూడా బాబా స్వయంగా తాను ఉన్నప్పుడే తాను అవి పారాయణ చేయించారు. నానాసాహెబ్ గారు ఒకానొక సందర్భంలో భగవద్గీతలోని శ్లోకం తద్విద్య ప్రణిపాత అయినటువంటి శ్లోకాన్ని అర్థాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతే ఆ శ్లోకాన్ని బాబా పఠించి దాని యొక్క పూర్తి విశ్లేషణ, దాని భావాన్ని నానాకు అర్థమయ్యేటట్టు చెప్పారు. కాబట్టి ఇది బాబాకు వేరే భక్తులు దూరం అయిపోతున్నారు, లేదా బాబా వేరే మతాలకు వెళ్ళొద్దని ఎవరు లేరండి. అసలు సాయి భక్తులు అన్ని దేవాలయాలకు వెళతారు, అందరి దేవీ దేవతలు నమస్కరిస్తారు, అందరి దేవాలయాలకు కావలసినటువంటి సమర్పణ దక్షిణ ఏదవుతుందో అన్నిటికీ సమర్పిస్తారు. ఇవాళ సాయి దేవాలయాలు మీరు చూడండి, సేవా నిలయాలండి, ప్రేమ నిలయాలండి, సంస్కార కేంద్రాలండి. ఎందుకంటే అక్కడ పిల్లల్ని తీసుకొచ్చి భజనలు చేయిస్తున్నారు. పూర్వకాలంలో అన్ని పనులు వదిలిపోయిన తర్వాత దేవాలయానికి వచ్చి ఏ భజన చేసేవారో ఆ భజన చేయిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆధ్యాత్మిక కేంద్రంగా దాన్ని విలసింపజేస్తున్నారు. కొన్ని దేవాలయాల్లో కొంతమందికే ప్రవేశం అనేటువంటి దేవాలయాల్లో మరి బాబా దాన్ని దూరం చేసి అందరూ నా వాళ్ళే, అందరూ తన దగ్గరికి రావాలి, అందరూ తనను అనుసరించాలి, అందరికీ ఆ ప్రేమను అందించాలని చేసినటువంటి మార్గం ఏదైతుందో అది ఇవాళ సాయి దేవాలయాలు చేస్తున్నాయి. సాయి దేవాలయాలంటే ఇటుకలతో కట్టుకుంది కాదండి, భక్తులందరూ కలిసి తమ ప్రేమని, శక్తిని, సేవని కలిపి కట్టుకున్నటువంటి మందిరాలే సాయి దేవాలయాలు. అది ఎవరో డబ్బులు ఇస్తే కట్టేసినటువంటి కావు. తలో శ్రమ రూపేనో, శక్తి రూపేనో, ధాన్య రూపేనో, ధన రూపేనో వాళ్ళు సర్వం సమర్పణ చేసి కట్టుకున్నటువంటి దేవాలయాలు. కాబట్టి అవి నిత్యం 4 హారతులతో, సత్సంగాలతో, భజనలతో, ప్రార్థనలతో, పారాయణలతో
ఇవాళ దేవాలయాన్ని విలసిల్లుతున్నాయి. కాకపోతే పాపం కొందరు గిట్టని వారికి దేవాలయాలు ముందుకు వచ్చేస్తున్నాయి, కొన్ని దేవాలయాలు మూతపడిపోతున్నాయి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పరిపూర్ణమైనటువంటి పరిపక్వ జ్ఞానం లేకుండా చేస్తున్నటువంటి ఆలోచనే ఇవాళ వస్తున్నటువంటి దుష్ప్రచారాలు. స్వామీజీ, నేను చాలా సందర్భాల్లో చూశాను, మీరు కేవలం ఒక బాబా తత్వంలోనే కాదు, హిందూ మత ధర్మ ప్రచారంలో ముఖ్యంగా హనుమాన్ చాలీసాలు, భగవద్గీత, ఇటువంటి దాంట్లో మీరు చాలామందితో కలిసి పనిచేస్తున్నారు. అవునండి. ఈరోజు ఏమైపోయిందంటే ఒక బయాస్ అయిపోయింది. అంటే బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళతోటి కొంచెం కలిసి పనిచేయాలంటే కట్టర్ హిందువులు అని చెప్పుకునేటువంటి వాళ్ళు కొంత సంశయిస్తూ ఉంటారు. అటువంటిది మీకు ఏదైనా ఒక అనుభవం ఎదురైందా? ఒకానొక సందర్భంలో నేను ధర్మ ప్రచారానికి నల్గొండ జిల్లా వెళ్ళినప్పుడు ఆశ్రమం పక్షాన హనుమాన్ చాలీసాలు అక్కడ వితరణ చేయడం జరిగింది. ఒక భక్తుడు, కట్టర్ హిందూ అనుకునే భక్తుడే, అది పట్టుకుని దీంట్లో బాబాగారి ఫోటో ఉంది నేను ముట్టుకోను అన్నాడు. అంటే అక్కడ వ్యక్తిని చూస్తున్నాడా, శక్తిని చూస్తున్నాడా, తత్వప్రచారం చూస్తున్నాడా అర్థం కాలేదు. సర్వదేవతా స్వరూపుడు, సర్వాంతర్యామి అనుకున్నప్పుడు ఆయన ఇందులో ఉన్నాడు అందులో ఉన్నాడు అని కొనిచేవాడికి ఎందులో కనపడతాడు? అంటే వాళ్ళకి ఇంకా పక్వత రాలేదు. పరమాత్ముని అన్నిటా చూసేటువంటి జ్ఞానం లేకపోవటం వల్ల వ్యక్తిగా చూసి చేస్తున్నాడు. బాబా ఎప్పుడు కూడా హిందూ మతాన్ని పక్కదోవ పట్టించాలని కానీ, హిందువులని మనోభావాలు దెబ్బతీయాలని కానీ, ఇంకేదో మతాన్ని పైకి తీసుకురావాలని ఎప్పుడూ ప్రయత్నం చేయలేదండి. ఆ విధంగా ఆయన జీవించనూ లేదండి. హిందువులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని సమాజాన్ని వెల్లడి చేయడం కోసమే, సమాజంలో వస్తున్నటువంటి నీవు నేను అనేటువంటి భేదాభిప్రాయాలు తీసేసి మనమంతా ఒక్కటే అనేటువంటి భావనను తీసుకురావడానికే బాబా కృషి చేశారు. ఆయన ఉన్నది ద్వారకామాయిలో నిత్యాగ్నిహోత్రం వెలిగించారు, నిత్యం దీపాలను వెలిగించారు, అక్కడే అందరికి అన్నప్రసాదాన్ని పెట్టారు, అందరం ఒక్కటే అనేటువంటి అందరితో కలిసి పడుకున్నారు. ఆయన గుండె చప్పుడు ఎప్పుడు విన్నా కానీ దైవనామ సంకీర్తనమే వింటుండేవారు అని చెప్పేవారు. ఆయన దగ్గరకు వచ్చిన భక్తులు కూడా ఆషామాషిగా ఏదో యూట్యూబ్లో మాట్లాడుకునేవారు కాదండి, బాగా చదువుకున్న వాళ్ళు, బాగా అఖండమైనటువంటి దేశభక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళందరూ బాబా దగ్గర రాగానే వాళ్ళ మనసులో ఉన్న చికాకులన్నీ తెలిగిపోయి ఆధ్యాత్మికం వైపు వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళకున్నటువంటి అన్నీ కూడా వదిలేసి బాబానే సర్వస్వం అనుకొని సంవత్సరాలుగా బాబా దగ్గర ఉండిపోయారు. తమకున్నటువంటి డబ్బులు కానీ పరపతి కానీ అవన్నీ బాబా పాదాల దగ్గర పెట్టేశారు. బాబా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా దేశభక్తులే కాదు, గొప్ప గొప్ప యోగులు వచ్చారు. తెంబేస్వామి వారి కథలో మనకు తెలుస్తుంది, మా అన్న అక్కడ ఉన్నాడు, ఆయనకి కొబ్బరికాయ ఇవ్వండి అని పుండలీకరావు కథ ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు వస్తున్నటువంటి ఈ విష ప్రచారాలన్నీ వ్యక్తిగతమైనవి తప్ప వ్యవస్థని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. హిందువులలో ఉన్నటువంటి సమైక్యతను దెబ్బతీసి స్వార్థ ప్రయోజనాల కోసం చేయాలనేటువంటి కుట్ర జరుగుతోంది. ఏ యోగిని చూసుకున్నా వాళ్ళు ఎప్పుడో వాళ్ళ స్థితిని దాటిపోయి వస్తారు. వాళ్ళు సమాజానికి ఏం అందించాలో ఆ భావనతోనే వాళ్ళు జీవిస్తారు. వాళ్ళకు నేను ఇది నువ్వు అది అనేటువంటి భేదాభిప్రాయాలు ఎప్పుడు ఉండవండి. ఉంటే వాళ్ళు యోగులు గారు, మహర్షులు గారు, పరమాత్ముడు గారు. రాముడిని చూసుకుంటే ఎవరిని ఆదరించలేదు రాముడు. చిన్న గుహుడి దగ్గర నుంచి, అక్కడ వచ్చినటువంటి శబరి దగ్గర నుంచి, భల్లూకాల దగ్గర నుంచి, కోతుల దగ్గర నుంచి తీసుకొని వాటిని సంస్కరించి స్వామి కార్యం కోసం నడిపించినటువంటి రాముడు మనకు ఆదర్శ పురుషోత్తముడు. రాముడి కోసం ఉడత పరిగెత్తుకొచ్చింది. అలాంటి తత్వాన్ని మర్చిపోయి బాబా సమాజానికి ఏం మేలు చేశారని మర్చిపోయి విశ్వాసఘాతకుల్లాగా అందులో ఆలోచించకుండానే ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా కూడా బాబా చరిత్రలో అవగాహన లేకుండా ఈ ఇద్దరి మధ్య ఇది అనేటువంటిది చెప్తూ సమాజాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. గురువుగారిని ఒకసారి కలిసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆ మాట నేను చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటా. ఈరోజు హిందూ సమాజం మెజారిటీ సమాజంగా భారతదేశంలో ఉండడానికి బాబాయే కారణం. బాబా లేకపోతే కొన్ని లక్షల కోట్ల మంది అన్యమతస్తులు అయిపోయేవారని. నిజంగా ఈ విషయంలో మీకు ఏమనిపిస్తున్నారు, మీ అవగాహన? బాబా చరిత్ర చదివిన ఎవరికైనా ఇది నిజమనే తెలుస్తుంది. ఎందుకంటే ఒకనొక భక్తుడు ఒక మహమ్మదీయ వ్యక్తిని తీసుకొచ్చి బాబా నేను వీడిని మార్చాను అని చెప్తే బాబా వాడిని దగ్గర పిలిస్తే నన్ను ఏదో ఆదరిస్తారు గౌరవిస్తారని అతను అనుకున్నాడు. కానీ బాబా లాగి చెంప మీద కొట్టి నీ అబ్బను మార్చుకుంటావురా అని కోప్పడిన సందర్భం బాబా చరిత్రలో ఉంటుంది. బాబా ఆనాడు ఉన్నటువంటి మతాలలో ఉన్న ఘర్షణలను తొలగించడానికి ఆయన వేషధారణ అలా ఉంది. కానీ
ఆయన జీవనం ఎప్పుడు కూడా ఒక మతాన్ని వాడే అని చెప్పడానికి ఎక్కడలేదు. ఆయన ఒకానొకప్పుడు తన బట్టలను తీసి దునులో వేసి చూడండి రా నేను ఎవడివాడును అని బాబా స్వయంగా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఆయన అంతిమ రోజుల్లో కూడా ఆయన భక్త విజయం చదివించుకున్నారు. శ్రీరామనవమి ఉత్సవం చేయించారు. బాబా మీ దేవాలయం మీద జెండాలు సమర్పించిన వాళ్ళ మీద జెండాలు పట్టించేశారు. పల్లకి సేవలు చేయించినప్పుడు బాబా ఎప్పుడు వాటిని ఎక్కలేదు. సాధారణంగా తాను నడుస్తూనే సమాజానికి అవసరమైనటువంటి ధర్మాన్ని వారు ప్రబోధించారు. ఆచరణ చేయమని చెప్పి అందరికీ చెప్పారు. మీ నామధేయము రామ, కానీ ఈరోజు సాయిరామ అనడానికి అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఎందుకు అసలు? అంటే బాబా మన మనస్సుకు ఏ విధంగా తలిస్తే ఆ విధంగా మనం అంటాం కదా, దాంట్లో కూడా ఏముంది దాంట్లో వెతకడానికి? ఏమీ లేదండి, వెతకడానికి ఏమీ లేదు. కాబట్టి ఇవన్నీ వెతుకుతున్నారు. ఎవరైనా ఒక మంచి పండు తీసుకొస్తే ఇది మంచిది నాన్న, చాలా గుణవంతమైనది, ఫలవంతమైనది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, నీకు అన్ని విధాలా ఇది ఉపయోగపడుతుందని ఎవరైనా ఇచ్చినప్పుడు ఆ తీసుకునేవాడు ఆ పండు యొక్క ఆ రుచిని ఆస్వాదిస్తే వాడు సరిపోతుంది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు జనం అంటే, ఇది ఎక్కడ పుట్టింది, ఎవరు పట్టుకొచ్చారు, ఎవరు పెంచారు, దీనికి ఆకులు ఎక్కడివి, దీనికి ఏమేమి ఇచ్చారు, ఇవి ఆలోచిస్తున్నారు. ఆస్వాదించడం మర్చిపోయి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ ఇది అటు ఇది ఇటు, ఇట్లా ఉండకూడదు అట్లా ఉండకూడదు అని చెప్పి ఆ తర్కంతోనే వాళ్ళ జీవితం అంతా కూడా వేస్ట్ చేసుకుంటున్నారని నేను భావిస్తాను. ఏ రాముడు ధర్మం కోసం నిలబడ్డాడో ఆయన దేవుడని ఎక్కడ ప్రకటించుకున్నాడండి? అన్ని గుణాలు కలిగిన వాడు కాబట్టి మనం దేవుడుగా మనం ఆరాధిస్తాం. ధర్మాచరణే భగవంతుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ధర్మస్వరూపమే రాముడు అన్నాం. ఇవాళ సాయి కూడా ధర్మాన్ని ప్రతిష్ఠింపజేయడానికే, భక్తులలో వస్తున్నటువంటి ఈ చికాకులు, కుటుంబంలో ఉన్నటువంటి మాయని తొలగింపజేయడం కోసం, అసలు సిసలైనటువంటి భగవద్గీతని సమాజంలో వ్యాప్తి చేయడం కోసమే బాబా అవతారంగా వచ్చారు. బాబాని చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది స్వామీజీ, మాయను జయించాడు కాబట్టి భగవంతుడు అయ్యాడేమో. ఎందుకంటే మనం సచ్చరితలో చూస్తాం, లేకపోతే భక్తులు అక్కడికి వచ్చినటువంటి భక్తులను చూస్తాం కదా, చాలామంది ధనవంతులు, చాలా రకాలైనటువంటి సంపద ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఈవెన్ నానాసాహెబు వెనకాల ఉరగడానికి ఒక మంచి దిండుని చేయిస్తా అంటేనే ఒప్పుకోలేదు. కాకాసాహెబు ఒక పరుపుని తీసుకొస్తే దాన్ని తీసి బయటపడేశాడు. ఎక్కడ దున్లో వేస్తాడని చెప్పి కాకాసాహెబ్ రోజు దాన్ని సంఖలో పెట్టుకొని తీసుకెళ్ళని చేసేవాళ్ళు. అంటే ఇదంతా మాయ కదా. మాయను జయించినటువంటి వాడు పక్కా భగవంతుడే కదా, ఇంకా మనకు అందులో డౌట్ ఏముంది? బాబా గారు అన్నారు, నేను మానవుడిగా ఉన్నాను కాబట్టి అప్పుడప్పుడు మాయ బాధిస్తూ ఉంటుంది అని. అంటే నిరంతరం ఏ లక్ష్యం కోసమైతే తాను భూమి మీదకి వచ్చారో ఆ లక్ష్యాన్ని పరిపూర్ణం చేయడానికే వాళ్ళు ఆచరణాత్మకంగా వెళుతూ ఉంటారండి. ఇవాళ మనం బాబాని ఎందుకు పూజించాలి అని అనుకుంటున్నారు? నిన్ను నీవుగా తెలుసుకోవడం కోసం భాగవతాన్ని కానీ, రామాయణాన్ని కానీ, భగవద్గీతని కానీ నువ్వు చదివి అర్థం చేసుకునేంత సమయం నీ కలియుగంలో తక్కువ ఉంది. కాబట్టి బాబా చెప్పిన బోధలు నువ్వు ఆచరిస్తే నీ ధర్మం నువ్వు ఆచరించినట్టే. రాముడు చెప్పింది, కృష్ణుడు చెప్పింది నువ్వు ఆచరిస్తున్నట్టే. సాటి మనిషికి సాయం చేయమని భగవద్గీత చెప్పింది. బాబా అందరిలో నేను ఉన్నాను రా, నన్ను చూసి సేవించండి రా. నువ్వు కుక్క కన్నం పెట్టినా ఇంకొకరికి పెట్టినా అది నాకు చెందుతుంది, పెట్టేటప్పుడు ప్రేమతో పెట్టు అనేటువంటి తత్వం బాబా చెప్పారు. పిండితార్థం ఇదే కదండి. ఎవరికి కీడు చేసినా అది నాకు చేసినట్టే, ఎవరికి మేలు చేసినా నాకు చేసినట్టే అని బాబా భగవద్గీతలో ఉన్నటువంటి చెప్పారు. ఆత్మో పమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమోమత. ఇతరుల కష్టాలే తన కష్టాలు, ఇతరుల సుఖాలే తన సుఖాలని ఎవరు భావిస్తారో వారే నిజమైన యోగి అని అది బాబా ఆచరణాత్మకంగా చూపించారు. ప్లేగు పొక్కులను తాను తీసుకొని వాడిని రక్షించారు. ఇతరుల మృత్యువును తాను తీసుకొని 3 రోజుల పాటు ఆయన మృత్యువులోకి వెళ్ళి మళ్ళీ వచ్చారు. ఇతరుల రోగాలను తాను తీసుకొని, శ్యామ తమ్ముడికి భార్యకి కలరా వస్తుంది స్వామి అంటే అది తాను తీసుకొని వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి ప్రదాత. వేరే ఏమీ లేదండి. ఇప్పుడున్నటువంటిదంతా కూడా ఫేమస్ కావడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. సమాజాన్ని ఒక ఆశ్రమ సాధువుగా నేను చెప్పేది ఏమిటి అంటే, జీరోలో ఉన్న వాళ్ళని హీరోలు చేయకండి, వాళ్ళని వదిలేసేయండి. అనవసరంగా వాళ్ళని పట్టుకొని మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనం ఏం చేస్తున్నామో అది ఇంకా ఉధృతంగా సమాజంలోకి తీసుకెళ్దాము. బాబా చెప్పింది ఆచరణాత్మకంగా సమాజానికి అందిద్దాము. సాయి దేవాలయాలంటే సంస్కార కేంద్రాలు, సేవా నిలయాలు, ఒక వైద్యశాలలు, అవే ధర్మానికి ప్రతీకలుగా ఉండేటట్టుగా మన దేవాలయాన్ని మనం సంస్కరించుకోవాలి. ఆ విధంగా తీసుకెళ్తే ఇవేవీ ఉండవు.
కాకపోతే కొంతమంది తెలిసి తెలియక ఉచ్చారణలో ఆ ముస్లిం పద్ధతిలో ఉన్నటువంటి మాటలు రావటం వల్ల వీళ్ళ కొంచెం బలం చేకూరి ఆ మాటలు ఉపయోగిస్తున్నారు తప్ప బాబా ఎప్పుడు కూడా నేను ఈ వాడిని ఆ వాడినని ఎప్పుడు చెప్పలే. నేను మీ వాడినా అని చెప్పాడు ఆయన. నాకేమనిపిస్తుందంటే స్వామీజీ, అంటే భాగవతము రామాయణము వీటన్నింటినీ గనక ఒక కలగలిపితే, అంటే ఇప్పుడు మనం ఉగ్గుపాలు అంటాం కదా, శ్రీ సాయి సచ్చరిత ఈ రెండింటిని కలిపి ఒక ఉగ్గుపాల్లాగా మనకు అందించిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే భాగవతంలో చెప్పింది, రామాయణంలో చెప్పింది ఎంత సులువుగా, అంటే తర్కడ్ భార్య వచ్చి ఒక ఇంట్లో అతిథిగా ఉంటే కుక్కకు రొట్టె మొక్కేస్తే, అమ్మా ఈ ఒక్కదాన్ని గుర్తుంచుకో అమ్మా, ఈరోజు నా ఆకలి తీర్చావు, అన్ని జీవుల్లో నేను ఉంటానని చెప్పి. ఈరోజు సమాజంలో మనం చూస్తుంటాం స్వామీజీ, బాబా భక్తులైనటువంటి వాళ్ళు సంచిలో ఏదో ఒక తిను పదార్థం పెట్టుకొని కుక్క కనబడితే ఒక బిస్కెట్ ఒక రొట్టె వేసేటువంటి నేచర్ వచ్చిందంటే అది ఎన్ని గ్రంథాలు చదివితే ఆ జ్ఞానం రావాలి. కానీ బాబా చెప్పినటువంటి ఒక్క వాక్కుతో అంత గొప్ప జ్ఞానం వచ్చింది. ఇంకోటి కూడా అండి, మనం ఏదైనా ఆరాధన చేయాలంటే ఓ విగ్రహం ఇంత సైజు ఉండాలి, ఇలాంటి ఆకృతిలోనే పూజా మందిరాలు ఉండాలి, ఈ విధంగానే అర్చన చేయాలి, ఈ విధంగానే ప్రసాదాలు పెట్టాలనేటువంటి ఆలోచన కొంతమందికి ఉండేది. ఇవాళ బాబాకి అవి ఏమీ లేవు. నాకు నా పటానికి తేడా లేదు అని బాబా చెప్పటం వల్ల ఆయనకి పటిక బెల్లం పెట్టినా స్వీకరిస్తారు, పరమాన్నం పెట్టినా స్వీకరిస్తారు, ఏది పెట్టినా నమస్కారం చేసుకొని భక్తితో నువ్వు పెడితే అది నాకే చెందుతుంది అనేటువంటి కృష్ణుడు ఏ తత్వం అయితే చెప్పాడో బాబా అది ఆచరణాత్మకంగా చూపించారు కదా. బాబాని రోడ్డు మీద అట్లా ఫోటో చూసి వెళ్ళి నమస్కారం చేస్తే వాడికి నాకు గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల అనుబంధం ఉంది అని బాబా చరిత్రలో ఉంది. అది బాబా చరిత్ర భక్తులు రాసింది కాదండి, భగవంతుడే సాయినాథుడే నా చరిత్ర నేను రాసుకుంటున్నాను, వాడు ఒక ఉపకరణం మాత్రమే అని బాబా చెప్పినటువంటి సంఘటన మనకు చరిత్రలో ఉంది. బాబాను ఆనాడు కీర్తించినటువంటి వాళ్ళు కూడా ఆషామాషి వాళ్ళు కాదు, మంచి సాధకులు, తపోధనులు. అందుకే పూజ్య మాతాజీ ఒక పద్య రూపంలో రాశారు, లెక్కకు 10 కొంపలైన లేని మారుమూల ఆ పల్లెకెట్టి సమ్మోహ శక్తి కలిగనో నీ చరణ తూలి వలన అపర సత్యలోకమై నెగడునో సాయిదేవా అని రాసుకున్నారు ఆవిడ. మాతాజీ గారి ప్రస్తావన వచ్చింది కదా, నాకు ఎప్పుడూ ఒకటి గుర్తొస్తుందనమాట. బాబా ఎప్పుడూ కూడా అంటే భక్తులకు నేరుగా ఒక సేవ చేయమని, లేకపోతే తన పూజా విధానం ఇలా ఉండాలని, వ్యవస్థ ఇలా ఉండాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. అసలు దాని గురించి ఎప్పుడు ప్రస్తావన చేయలేదు. కానీ రాధాకృష్ణ ఈ కలగంది. మాతాజీ సుఖవాణి గారిని చూసినప్పుడు కూడా బాబా మార్గంలో సేవ ఇలా ఉండాలనేటువంటి కళ ఆమె కన్నదేమో అనిపిస్తుంది నాకు. సత్యం అండి మీరు చెప్పింది. ఆనాడు షిరిడీ సంస్థాన్ని ఏర్పాటు చేయడానికి కారణం రాధాకృష్ణమాయ అయితే, ఈ సాయి సేవా సమితి ట్రస్ట్ సాయిధామం అనే ఆశ్రమం ఈ విధంగా రూపాంతరం చెందడానికి మాతా సుఖవాణి గారు ప్రధాన కార్యకర్త అండి. గురువుగారు ఏం ఆలోచించారో, ఏ ధర్మాన్ని సమాజానికి అందించాలనుకున్నారో ఆవిడ ముందే పసిగట్టి అది ఆచరణాత్మకంగా అందించినటువంటి గొప్ప వ్యక్తిది మాతా సుఖవాణి గారు. తల్లిగా, ఉపాధ్యాయురాలుగా, ఆశ్రమ ధర్మకర్తగా, మా అందరికీ గురువుగా, వేలాది మందికి భక్తులకి అందరికీ కూడా ఒక అన్నపూర్ణగా, ఏ రాత్రి వచ్చినా ఎప్పుడు ఏ కష్టంతో వచ్చినా ఆదరించి అన్నం పెట్టి కష్టసుఖాల్లో వాళ్లకు తోడుండి ధర్మాన్ని, మనోధైర్యాన్ని అందించినటువంటి గొప్ప మాతృమూర్తి మాతా సుఖవాణి గారు. మీకు రహస్యం చెప్పినా, ఆవిడ భావభక్తురాలు కాదు, వాళ్ళ ఇంట్లో అందరూ నాస్తికులు. అయినా గురుగారు పరిచయమైన కొద్ది రోజుల్లోనే ఆవిడకున్నటువంటి ఆ సంస్కారం తొలగిపోయిందో, ఆ మహనీయుడు పాదాలు పట్టుకుంటే పూర్వజన్మ అంతా కూడా ఆ పాపమంతా పటాపంచలైపోయిందో తెలియగాని ఆవిడ రాసుకున్నారు, అజ్ఞానం అనేటువంటి అంధకారం తొలగిపోయి జ్ఞానవాకిళ్ళు తెరిచినటువంటి సత్యపదానంద ప్రభుజీ నాకెప్పుడు పరిచయం అయ్యారో నాకప్పుడు ఆధ్యాత్మిక జీవనం ప్రారంభమైంది అని రాసుకున్నారు ఆవిడ. అలా ఆవిడ మొత్తం తన సర్వస్వాన్ని, శక్తిని, భక్తిని, డబ్బుని గురుసేవకి అంకితం చేసినటువంటి మహనీయురాలు మాతాజీ గారు. నేను ఆశ్రమానికి కొత్తగా వచ్చినప్పుడు ఒక దృశ్యం చూశాను. చాలా చిన్న పిల్లలు మాతాజీ ఊళ్ళో ఉండేవాళ్ళు. వాళ్ళను ఎంత గొప్పగా సంరక్షించేదో. అంటే ఆవిడ ఎంతమందిని సంస్కారవంతులుగా తయారు చేసింది. ఎంతోమంది, అండ్ ముఖ్యంగా ఆడపిల్లలకు, అంటే నిరాధారణకు గురై ఆశ్రమం చేరినటువంటి ఆడపిల్లలు నిజంగా వాళ్ళ అదృష్టవంతులేమో అనిపిస్తుంది నాకు. అదేవిధంగా మీ గురించి చాలామందికి, అంటే ఇప్పుడు ఆశ్రమ నిర్వాహకులుగా తెలుసు, చాలా మెజారిటీ వాళ్ళకు మీ ప్రస్థానం తెలియదు.
అసలు ఆశ్రమంలో మీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది? 1990లో ఈ స్థలం తీసుకున్నారండి. 91లో దీన్ని రీసెర్చ్ చేశారు. 33 ఎకరాల సువిశాలమైనటువంటి ఆశ్రమ స్థలాన్ని స్వామీజీ సేకరించారు. డిసెంబర్ 22, 1991లో ఉపనయన సంస్కారం చేసి గాయత్రి దీక్ష ఇచ్చారు. అలా 2015 వరకు స్వామీజీ ఉన్నంత వరకు ఉపనయన సంస్కారం చేసిన గాయత్రి ఉపాసన చేస్తూ దత్తాత్రేయ మూల మంత్రాన్ని, సాయి మంత్రాన్ని గురుగారు ఉపదేశం చేసిన తర్వాత 2009లో ఈ ఆశ్రమానికి ఉత్తరాధికారిగా స్వామీజీ వారి జన్మదినం నాడు ప్రకటన చేయడం, గురుగారు నిర్యాణంతరం మాతాజీ ఈ ఆశ్రమ మేనేజింగ్ ట్రస్టీ, వారు కూడా నిర్యాణం పొందిన తర్వాత మాతాజీ ఆజ్ఞ మేరకు గురుగారు ఇచ్చినటువంటి ఈ ఆశ్రమ బాధ్యతని స్వీకారం చేస్తూ ఈ ఆశ్రమాన్ని సమాజ కళ్యాణం కోసం అనేది కృషి చేయడం జరుగుతోంది. సాధారణంగా ఇప్పుడు బాబా మందిరాలకు సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్షన్ వస్తుంది. ఏంటంటే బాబా మందిరాన్ని మీరు బాబా మందిరంగా పెట్టుకోండి, ఇతర దేవతా విగ్రహాలు ఎందుకు పెట్టాలి అనేటువంటిది వస్తుంది. నేను ఇందాక మందిరంలోకి వెళ్ళినప్పుడు ఎక్కడా కూడా ఏ విగ్రహము నాకు కనిపించలేదు, ఎక్కడ చూసినా బాబానే ఉన్నారు. నిజంగా ఇది ఒక రోల్ మోడల్. అంటే దీని గురించి మీరు ఏం చెప్తారు అసలు? అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఆగమశాస్త్ర ప్రకారంగా మంత్రము యంత్రము పెట్టి స్థాపన చేయడం జరుగుతుందండి. స్వామీజీ ఇదే విధంగా ఆశ్రమంలో విధిగా దేవాలయాలు నిర్మాణం చేసి దాంట్లోనే ప్రతిష్ఠింపజేశారు. అట్లే కానీ కొంతమంది భక్తులు తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా దేవాలయం ఒకే వేదిక మీద అన్ని దేవతలను పెట్టడం అట్లా చేస్తున్నారు. స్వామీజీ ఎప్పుడు చెప్పేవారు, దేనికి ఉండవలసిన ప్రాధాన్యత దానికి ఉంటుంది, కాబట్టి మందిరాలు అనేవి విడివిడిగానే పెట్టాలి తప్ప ఒకే దగ్గర ఏదో అది మార్కెట్ లాగా పెట్టకూడదు అనేది స్వామీజీ ఎప్పుడు చెప్తుండేవారండి. ఎందుకంటే దీనిపైనే ఎక్కువ అభ్యంతరాలు వస్తూ ఉన్నాయి. నిజంగా చాలా మట్టుకు ఒక అవగాహన లేనితనం అనేది కూడా మన దగ్గర కనిపిస్తూ ఉన్నట్టుంది మందిరాల నిర్మాణం విషయంలో. అంటే నిర్వాహకుల్లో ఉన్న లోపము అవతటి వాళ్ళు మాట్లాడడానికి ఆస్కారం ఇస్తోంది. అందుకనే ఏదైనా సరే ఒక ధర్మంగా శాస్త్రంగా ఉన్న దాన్ని తీసుకొని దాని ప్రకారంగానే మందిరాల నిర్వహణ జరగాలి. దాని ప్రకారంగానే అర్చన అభిషేకాదులన్నీ కూడా అలాగే చేస్తాం. ఆ విధంగా చేయడమే సమంజసం కూడా. సాయి భక్తులకు లేదా మిగతా వారికి కూడా మేము ఆశ్రమం తరఫున చెప్పేది ఏంటంటే, మీరు గౌరవించండి, పూజించండి, కానీ ఏ విధంగా పూజించాలని తెలుసుకొని ఆ విధంగా చేయండి. ఒక ట్యాబ్లెట్ వేసుకునేవాడే దాని యొక్క గుణగణము తెలుసుకుని సేవిస్తాడు కదా, మరి ఒక ఆరాధన చేసే పద్ధతి కూడా తెలుసుకుని ఆ విధంగా చేయడమే సబబైనటువంటి పని. మీరు బాబా మార్గంలో అనేకం చూసి ఉంటారు, కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక విపరీతమైనటువంటి పరిస్థితి ఏమిటంటే, ఈ సోషల్ మీడియా కావచ్చు, ఈ ప్రచారం కావచ్చు, ఇది భక్తులపైన ప్రభావం చూపితే ఆ భక్తులు ఏ విధంగా బాబా పట్ల సడలినటువంటి విశ్వాసంతో ఎలా ఉండాలి, భక్తులు దీన్ని ఎలా చూడాలి? ఫస్ట్ బాబా పెడుతున్నటువంటి పరీక్షగా మనం చూడాలండి. మనలో భగవంతుడి పట్ల ఎంత విశ్వాసం ఉంది, ఆయన చెప్పినటువంటి శ్రద్ధా సహనం అనేటువంటివి మనలో ఎంత ఉన్నాయి అనేది బాబా మనకు పెడుతున్న పరీక్ష అనుకోవాలి. అందుకని సాయి భక్త సమాజానికి మేము అనుకుంటుంది ఏమిటి అంటే, మీరు మీలో విశ్వాసాన్ని సడలనీయకండి, గురు మార్గాన్ని తప్పకండి, సాయి మార్గాన్ని విడవకండి, మీరు చేసే పనిని చక్కగా చేసుకుంటూ వెళ్ళండి. మీ మంచితనమే అవతల వాళ్ళు సంస్కారాన్ని తెప్పిస్తుంది, వాడిని సాయి తత్వం వైపు లాక్కొస్తుంది. వాడు కూడా అయ్యో నేను వెళ్ళినది మార్గం తప్పే, నేను ఆలోచిస్తున్న విధానం తప్పే, నేను ఈ విధంగా మాట్లాడకుండా ఉండవలసిందే అని పశ్చాత్తాపడే రోజులు వస్తాయి. అది బాబా ఖచ్చితంగా తీసుకొస్తారు. బాబా ఎప్పుడు చేసినా ఆయన సంస్కారం చేశారు. బాబా యొక్క అవతారమే సంస్కార కార్యం, సంహార కార్యం కాదు, సంస్కారం. అందుకే ఆయన బ్రహ్మశక్తిని, విష్ణుశక్తిని, శివశక్తిని తీసుకొని అందరిని చంపుకుంటూ పోతే ఈ లోకం నిలబడదు. కాబట్టి అందరిలో ఉన్న ఆ దుష్టత్వాన్ని నిర్మూలన చేయాలి అనేటువంటిది కాబట్టి ఆయన ఆ శక్తిని సముపార్జన చేసుకొని ఆయన సంస్కార కార్యాన్ని తీసుకొస్తున్నారు. ఇది మనం చూసాం కదా స్వామీజీ, శంకర పీఠాధిపతి స్వరూపానంద స్వామి బాబా పైన ఆ వయసులో వ్యాఖ్యలు చేసి చివరికి వారి అంతిమ సమయంలో కోర్టుకు క్షమాపణ లేఖిచ్చారు. అంటే ఒక రియలైజేషన్ అది ఖచ్చితంగా రావాలని చెప్పి మీలాంటి వారందరూ కూడా. స్వామి, నిజమైన దేశభక్తులు, నిజమైనటువంటి కట్టర్ హిందువులు ఎవరిని విమర్శించరు. ధర్మానికి హాని జరుగుతున్నప్పుడు మాత్రమే వాళ్ళు నోరు విప్పుతారు. మేమైనా అంతే. సాధువులమైన కాషాయం కట్టుకుంది ఎందుకయ్యా అంటే సమాజ కళ్యాణం కోసం. సాధన ఎవడి కోసమయ్యా అంటే సమాజ కళ్యాణం కోసం. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే, సనాతన ధర్మం నుంచి సాయిబాబా అనేటువంటి భక్తి మార్గం హిందువులను వేరు చేస్తుంది అని అంటారు. కలుపుతోందండి.
అది వాళ్ళు తిరిగేసి చెప్తున్నారు తెలియక. ఇవాళ మాకు 3 ఆశ్రమాలు ఉన్నాయి, స్వామీజీ పెట్టినటువంటి ఆశ్రమాల్లో. స్వామీజీ అక్కడ కూడా రామాలయాలకు నిర్మాణం చేయడానికి సిమెంట్ ఇచ్చారు, ఇసుక ఇచ్చారు. అయ్యో సాయిబాబా అది అనుకోలేదు వాళ్ళు. స్వామీజీ మాకు సహకరిస్తున్నారని మైక్ సెట్లు కొనిచ్చాం, వాళ్ళందరినీ సాయితత్వంలోకి తీసుకొచ్చాం. ఇప్పటికీ మన ఆశ్రమంలో శ్రీరామనవమి జరుగుతుంది, ఉగాది జరుగుతుంది, గురి పూర్ణిమ జరుగుతుంది, దత్తాత్రేయ జయంతి జరుగుతుంది, నవరాత్రులు జరుగుతాయి, గణేష్ చతుర్థులు జరుగుతాయి. సాయి భక్తులందరూ సాయి దేవాలయాల్లో అన్ని పండుగలు చేస్తారు. ఒకే మతం పండుగ ఎప్పుడు ఎవరు చేయరు. ఇంకొకటి, అసలైనటువంటి మన సనాతన ధర్మంలో వచ్చే ప్రతి పండగగా సాయి దేవాలయాల్లో జరుగుతాయి, చక్కగా జరుగుతాయండి. ఎందుకంటే అందరూ రావడానికి కూర్చోడానికి సాయి మందిరం ఎప్పుడు నా దర్బార్ తెరిచే ఉంటుందని బాబా చెప్పిన తత్వానికి అది ఆచరణాత్మకంగా నడుస్తోంది కదా. కాబట్టి బాబా సమాజాన్ని వేరు చేయడానికి వచ్చిన వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు వేరు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మాటల ద్వారా వేరు చేస్తున్నారు, మనోభావాలు దెబ్బతీస్తున్నారు. సంఘటితంగా ఉంచి సమాజాన్ని హిందూ ధర్మం వైపు నడిపించవలసిన వాళ్ళు అనుకుంటూనే వాళ్ళు ఆ ధర్మానికి హాని చేసేవాళ్ళుగా ఉంటున్నారు. నాకు తెలిసి అంటే ఇండివిజువల్స్గా రామమందిర నిర్మాణానికి కూడా బాబా భక్తులు ఎక్కువగా సహకరించి ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని చూసా రామ మందిర నిర్మాణ సమయంలో మీరు కూడా ప్రతి వేదిక పైన ప్రతి చోట దానికి కావలసినటువంటి శక్తిపూర్వకమైన నిధులు ఇవ్వమని చెప్పి మీరు విజ్ఞప్తి చేసి మా ఆశ్రమం నుంచి మా భక్తుల రూపాయి సేకరణ చేసి మొట్టమొదటిగా పరిషత్ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టి రామమందిర నిర్మాణ నిధి అన్నప్పుడు ఆశ్రమం నుంచి మా గురుదేవులు మాకు అందించినటువంటి శక్తి మేర 1,11,116 రూపాయలు మొట్టమొదటగా సాయిదత్త పీఠం నుంచి ఆశ్రమం నుంచి చెక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బొమ్మల రామారం మండలం మొత్తం 25 గ్రామాల తండాలతో సహా తిరిగి రామ అక్షతల వితరణ కార్యక్రమం చేశాం. వీధి వీధిన రామ నిధి ఏర్పాటు చేసి అయోధ్యకు పంపించాం. 3 జిల్లాల ప్రతినిధిగా అయోధ్యకు ఆ రామచంద్రుడు నాకు ఆహ్వానం ఇచ్చి ఆయన దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధిగా ఈ ఆశ్రమ పీఠానికి రామచంద్రుల వారి యొక్క ఆహ్వానం నాకు వచ్చింది. ఆయన దర్శించుకునే భాగ్యం నా గురుదేవులు నాకు ఇచ్చారు. మీలాంటి వారు వెళ్ళారంటే సాక్షాత్తు బాబా ప్రతినిధిగా రామాలయ ఉద్ఘాటనకు వెళ్ళినట్టు మీరు రామ మందిర ఉద్ఘాటన. అవునండి, నిజంగా అది గొప్ప విషయం. కాకపోతే ఏంటంటే ఈ అవగాహన రాహిత్యం, మీరు చెప్పినట్టు ఒక మూర్ఖత్వం, ఒక సైకోయిజం ఈరోజు బాబా తత్వం పైన కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన వాళ్ళు కూడా చాలామంది వాదనకు ప్రతివాదన చేస్తూ ఉన్నారు. దానివల్ల మనకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతున్నట్టు అనిపిస్తుంది. సమయం వృధా అవుతుందండి. ఎందుకనంటే అందరూ వాద ప్రతివాదాల వల్ల కలిగే ఫలితం ఏమిటి అంటే ఈయన ఇట్లా అన్నాడు, ఈయన ఎట్లా అన్నాడు అనేటువంటి కన్ఫ్యూజన్ వస్తుంది. వాళ్ళకు ఒకటే సమాధానం, బాబా చరిత్ర పారాయణ చేయండి, బాబా చూపిన మార్గంలో మీరు నడవండి. నడిచిన తర్వాత బాబా ఇది చెప్పారు, ఇగో ఇది సమాజానికి ఇబ్బందిగా ఉందో అది తెలియచేయండి. మీరు అసలు బాబా తత్వమే తెలియదు, బాబా పారాయణ ఏంటో తెలియదు, బాబా చూపిన మార్గం ఏంటో తెలియదు. మీరు వేషధారణను బట్టి ఒక మతామని ముద్ర వేసి సమాజాన్ని పక్కదో పట్టించడమే కదా. రాముడు అందరి దగ్గరికి వెళ్ళాడు, అందరి వాడు అయ్యాడు ఆయన. బాబా అందరిని చేర్చుకున్నాడు, వాళ్ళందరి వాడు అవుతాడు ఆయన. తప్పేమిటి దాంట్లో? అంటే వీళ్ళు రాముడికి బాబాకు మధ్య ఒక కాంపిటీషన్గా చూస్తున్నారేమో అనిపిస్తుంది, దైవం మధ్యలో కూడా. కాంపిటీషన్ అవసరం లేదండి. పరమాత్ముడు ఈ రూపంలో ఉన్నాడని నాకు ఇది కనిపించి నేను ఇలా చెప్తున్నాను, నేను ఇలా దర్శించాను, నాకు ఈ విధంగా ఉన్నాడని చెప్తున్నాడు. రాముడు ఇలా ఉన్నాడు అనేటువంటి వాల్మీకి రామాయణంలో చెప్పిన ఆధారంగా రాముడిని వర్ణన చేస్తూ వస్తున్నాం. బాబా చూపిన మార్గాన్ని చూపి, ఆయన చూపిన మార్గం రామ మార్గం ఒక్కటే ఉంది కాబట్టి ఆ రాముడే ఈ రాముడు. ఆ రాముడు ఎవడున్నాడో, ఆ కృష్ణుడు ఎవరున్నాడో ఇవాళ రామకృష్ణుడు అయి ఉన్నాడని రామకృష్ణ పరమహంస చెప్పారు. రామకృష్ణ పరమహంసని ఆ శక్తిని చెప్తున్నారు. నేను వ్యక్తి కాదు నాన్న, శక్తిగా ఉన్నాను అని. వాళ్ళు వేసుకున్న బట్టను బట్టి నువ్వు ఇలా అలా అంటే ఎలాగా? నువ్వు చూపిన మార్గం ఏమిటో, నువ్వు అనుసరిస్తున్న మార్గం ఏమిటో తెలుసుకుని ఆ విధంగా మాట్లాడితే కరెక్ట్. ఇవాళ సాయి షిరిడి సంస్థాన్ ట్రస్ట్ వందలాది మంది పిల్లలకు అన్నం పెడుతోంది, చదివిస్తోంది, బ్లడ్ బ్యాంకులు పెడుతోంది. ఇవాళ నాకు తెలిసి మహారాష్ట్ర దేశంలో అంత పెద్ద అన్నదాన సత్రం మహారాష్ట్రలో కానీ ఇంకెక్కడా లేదండి. వీడికి అన్నం పెడుతున్నానా, వీడు వైష్ణవుడికి పెడుతున్నానా, వీడికి పెడుతున్నానా, లేకపోతే ఇంకో కులం వాడికి పెడుతున్నానా, ఎవ్వరు ప్రసాదాల దగ్గరికి ఎవ్వరు వచ్చి పరమాత్మ ప్రసాదం దోసిరు పడితే అందరికీ ప్రేమతో అన్నం పెడుతోంది అక్కడ. అది సేవే కదండి.
చాలా సందర్భాల్లో ఒక మాట అంటారు భక్తులు కానీ పెద్దవాళ్ళు కానీ, బాబా నీకు పెడుతున్నటువంటి పరీక్షరా అని. కానీ ఈ సిచ్యువేషన్స్ని చూస్తూ ఉంటే బాబా ఇప్పుడు భక్తుడికి నిజమైన పరీక్ష పెడుతున్నాడు. నువ్వు తేల్చుకో, ఊరికే అటు ఇటు ఊగిసలాడడం కాదు, ఎటువైపో తేల్చుకో అని చెప్పి ఈ విమర్శలు, ఈ దుష్ప్రచారం ద్వారా బాబా మనకు పరీక్ష పెడుతున్నారేమో అనిపిస్తుంది. సత్యమేనండి. అసలు సిసలైన తత్వం తెలుసుకున్నవాడు, బాబా తత్వంలో ప్రయాణిస్తున్నవాడు ఎవడు దారి తప్పడు. బాబా తప్పనివ్వడు. ఎందుకనంటే ఎప్పుడైతే బాబాను గురువుగా ఎంచుకున్నావో ఆ గురువుని సంరక్షించే బాధ్యత కూడా తీసుకుంటారు. అందుకని మాతాజీ చమత్కారంగా చెప్పేవారు, గురువు అనేవాడు గొప్పవాడా అంటే గొప్పవారే. ఏ విధంగా అంటే ఆయన 3 కొమ్ములు ఉన్నాయిరా అని అనేవారు. ఏం కొమ్ములమ్మా అని అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటారు. గాక్కమిస్తే గు, రాక్కమిస్తే రు, వాక్కమిస్తే ఊ, 3 కొమ్ములు ఉన్నాయి. ఒక కొమ్ముతో అజ్ఞానం అంటే అంధకారాన్ని పటాపంచలం చేస్తారు, ఇంకో కొమ్ముతో నేను హక్కును చేర్చుకొని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు, 3వ కొమ్ముతో నువ్వు ఎక్కడ పడిపోయినా తట్టి లేపి నిన్ను మళ్ళీ మార్గం వైపు తీసుకెళ్తారు. వాళ్ళే గురువులు. ఇవాళ వీళ్ళు పిచ్చివేషాలు వేసినా ఎప్పుడో ఒకప్పుడు బాబా పాదాలు పట్టుకోవాల్సిందే. బాబా అంటే అక్కడ ఆయన రూపమే కాదండి, ఏ పరమాత్మకు నమస్కారం చేసినా అది నాకే చెందుతుంది, నేను ఆయన వేరు కాదు అనేటువంటిది బాబా తత్వంలో ఉంది. కానీ పాపం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు తెలియకుండానే బాబా నామస్మరణ చేస్తున్నారు. ఈ విమర్శించే వాళ్ళు కూడా బాబా 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 బాబా, ఆనాడు రావణాసురుడు కనుక రాముడి భజన చేసినట్టు, నామస్మరణ చేసినట్టు వీళ్ళు ప్రారంధ కర్మ చేత వీళ్ళ పాపం పండడానికి బాబా వాళ్ళ చేత నామస్మరణ చేయిస్తున్నారు. అందుకే పాపం వాళ్ళకి తొందరగా శిక్ష పడట్లేదేమో. ఈ పండాలి కదండి, వాళ్ళు పండాలి. ఇంకొకటి కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళు సముపార్జన చేస్తున్నది ఏమిటంటే, ఇన్ని కోట్ల మంది సాయి భక్తుల మనోభావన దెబ్బతిన్నప్పుడు వాళ్ళ ఆవేదన, వాళ్ళ అక్రందన తెలియకుండానే ఆ వ్యక్తికి అది వెళుతుంది. మనకు తెలుసు, పసిపిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ పిల్ల బాగుంది, వీడికి ఆభరణం బాగుంది అంటే దిష్టి తగిలినట్టు ఇంతమంది యొక్క ఆవేదన అవతల వ్యక్తికి ఖచ్చితంగా తగులుతుంది సుమా. కాబట్టి విమర్శించకండి. మీరు ఈ జన్మని అనేక లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోండి. స్వామి చెప్పినట్టుగా మీకు నచ్చకపోతే వదిలేయండి. విమర్శించి ఎందుకు పాపాన్ని మూట కట్టుకుంటావు? నీకు ఎవరు నచ్చితే వారిని పూజించమని మనము చెప్తున్నాం. అందరూ సాయి భక్తులే కమ్మని బాబా ఎప్పుడు చెప్పలేదు. నీకు నీ కులదేవతను పూజించుకో. మనకు వచ్చింది కదండి కాకాజీ వైద్య దాంట్లో, సప్తశృంగి దగ్గర వెళ్ళి శ్యామా నీ మొక్కులు మొక్కుని బాబా చెప్పారు. నాకే సమర్పించేసి అయిపోతుందని బాబా ఎప్పుడు చెప్పలేదు. కాబట్టి నీకు ఎవరు నచ్చితే వాళ్ళని పూజించు, ఆరాధించు, అంతేగాని వేరే వాళ్ళని విమర్శించాల్సిన పని లేదు. ఎవరికి ఏది నచ్చినా, ఏది అనుసరించినా అంతిమంగా చేరాల్సింది మోక్షపథం. అది బాబా అరటిపండు ఒలిచినట్టుగా ఒలిచి చూపించారు. కలియుగానికి కావాల్సింది ఏమిటో వారు ఆచరణాత్మకంగా చూపించారు. తానున్న జీవితకాలంలో అనేక మందికి ఆ విధంగా ఆయన చూపించారు. నవవిధ భక్తుల గుర్తుగా ఆయన వెళ్ళేటప్పుడు ఆయన జేబులో ఉన్నటువంటి 9 రూపాయలు లక్ష్మీబాయి షిండేకి ఇచ్చి 9 రూపాయల గుర్తుగా నవవిధ భక్తులు ఇచ్చారు. చివరి భక్తి ఏమిటంటే నవవిధ భక్తులు ఆత్మ నివేదన, నిన్ను నువ్వు సమర్పించుకోవడమే. ఇదే కదా పరమాత్మతత్వం. మరి ఇవి లేకుండా చిన్నవి పట్టుకుని బాబా గారిని శాల్వ ఇస్తాను రారా అంటే నాకు ఈ గుడ్డ పెలికే చాలు అని ఇక్కడితోనే గిరిగీసుకునే వాడికి ఏమి ఇస్తాం? వాళ్ళకి అర్థం కావటం లేదు. కాబట్టి నేను సాయి భక్తులను కోరేది ఏమిటి అంటే, అమ్మ విమర్శించేవాడిని వదిలేసేయండి. మీ భక్తిని మీరు బాబా చెప్పిన తత్వంలో ఆచరణాత్మకంగా చూపించండి. బాబా పెడుతున్న పరీక్ష అనుకోండి, బాబా మీద మీకున్నటువంటి శ్రద్ధ ఎంతో మీరు తెలుసుకోండి. అంటే విమర్శించే వాళ్ళు ఏమంటారంటే, బాబా ఆకర్షణీయంగా మారిపోయాడు, అక్కడేదో ఉందనేటువంటి పబ్లిసిటీ పెరిగిపోయింది, దానివల్ల అందరూ అక్కడికే వెళ్ళిపోతున్నారని. కానీ బాబా యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, బాబా వచ్చిన ప్రతి భక్తుని తన జోల్లో వేసుకోలేదు. డాక్టర్ పండిట్ వస్తే ఆయన గురువును గుర్తు చేసి, ఇంకా నువ్వు నీ గురువైనటువంటి కాకాపురానికి పట్ల ఇంకా భక్తి శ్రద్ధను పెంచుకోమని చెప్పాడు. కానీ నా దగ్గర ఉండిపోయి నా జోల్లో వేసుకుంటానని అనలేదు. నిజంగా ఇది బాబా తత్వంలో ఉన్నటువంటి గొప్ప విషయం. అవునండి. బాబా ఎన్నడూ కూడా తాను సంపాదన కోసం ఎక్కడ ఆసక్తి చూపించలేదు. పెట్టెడు ₹20 వచ్చినా దానమే చేసేశారు. సాయంత్రానికి లక్షల రూపాయలు వచ్చినా భక్తులకే పనిచేశారు. అంటే ఇది శాశ్వతం కాదురా. శాశ్వతమైనటువంటిది ఏమిటంటే వైరాగ్య భావన అనే ఉద్దేశంతోనే ఆయన విభూతిని ప్రసాదంగా ఇచ్చారు. ఏ శివుడు విభూతిని ధరించి ఐశ్వర్యం అనే సమాజానికి ప్రబోధం చేశాడో అదే చూపించాడు. నాయనా
నువ్వెన్ని సంపాదించినా, నువ్వెన్ని కోట్లు సంపాదించినా ఏది నీతో వచ్చేది కాదు, చివరికి నువ్వు అయ్యేది ఇదిగో ఈ విభూతియే అని బాబా వాళ్ళల్లో ఆ పరివర్తన తీసుకురావడానికి విభూతి ప్రసాదంగా ఇచ్చారు. అందుకనే మనం పాడుకుంటాం పరమం పవిత్రం బాబా విభూతిం అనే శ్లోకాన్ని పాడుకుంటూ దాన్ని మనం ధారణ చేస్తాం. స్వామి నీవు నాతో ఉండు. మాంతాజీ ఒక చక్కటి మాట రాశారు, మానవ జన్మ ఎత్తినందుకు నీ చరణాలు పట్టినందుకు సేవా మార్గంలో మా జీవితాన్ని సార్థకం చేసుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించు సాయి అని ఆవిడ ప్రార్థన చేశారు. అసలైనటువంటి హిందువుకి, అసలైనటువంటి సాధకుడికి కావాల్సింది ఏమిటంటే తన శరీరం పరోపకారార్థం కోసమే. పరమాత్ముడు ఎక్కడో లేడు, 10 మందిలో ఉన్నాడు. వాళ్ళ కష్టసుఖాలు తీర్చి నేను మోక్షాన్ని పొందడం అంటే వాళ్ళకి సేవ చేయటమే. అందులో పరమాత్ముడు దర్శించే స్థాయికి నేను చేరడమే అనే భావన ఎప్పుడైతే వీడికి వస్తుందో అక్కడ వ్యక్తిగా కనపడడు, శక్తిగా కనిపిస్తాడు. ఈ విమర్శించే వాళ్ళు వ్యక్తిని చూస్తున్నారు కాబట్టి విమర్శిస్తున్నారు. శక్తిని చూస్తే వాళ్ళు ఇంతదాకా ఈ విధంగా మాట్లాడరు. బాబా పైన వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏంటంటే ధనం. ఇప్పుడు చిన్న గుడి దగ్గర నుంచి పెద్ద గుడి దాకా, సంస్థాన్ దాకా ఏవో డబ్బులన్నీ దుర్వినియోగం అవుతున్నాయి అనేటువంటి ఒక భావన చాలామంది. ఫస్ట్ ప్రాథమికంగా బాబా పైన చేసిన ఆరోపణ అదే. అవునండి, నేను కూడా విన్నాను. ఆ కరెన్సీ మనది కాదు, ఎక్కడో బంగ్లాదేశ్ది. సాయి టీవీ మీరే ఈ మధ్యనే వీడియో క్లిప్ చూశాను నేను. సంస్థానం డబ్బు భక్తులంతా వేసింది ఎక్కడికి వెళుతోంది, ఆ హుండీలో డబ్బు ఎవరికి ఉపయోగపడుతుందని దాని మీద మీరు చక్కటి వీడియో చేశారు. షిరిడిలో వేసినటువంటి రూపాయి, ఆ హుండీ తరలింపు, అది వెళ్ళిన తర్వాత ఏ డ్రెస్ కోడ్లో వాళ్ళు దాన్ని సార్ట్అవుట్ చేస్తున్నారు, ఎవరి ఆధ్వర్యంలో అది లెక్కింపబడుతోంది, ఏ విధంగా సీల్ చేయబడుతోంది, చివరికి ఏ విధంగా అది డినామినేషన్ వేసిన తర్వాత ఏ బ్యాంక్లో జమ అవుతోంది, చివరికి అది ఎవరికి చెందుతుంది, సమాజ కళ్యాణం కోసం ఏ విధంగా ఉపయోగపడుతుందని మీరు చేసినటువంటి కృషి సంస్థాన్ని ఎప్పుడో చేయవలసిందని కూడా మీరు చక్కగా చేసి సమాజంలో భక్తుల్లో ఉన్నటువంటి ఈ ఇబ్బంది ఏదైతే ఉందో, ఈ రూపాయి నిజంగా సంస్థానికి ఎటుపోతుందో అనేటువంటి భయం నుంచి మీరు చక్కగా కనువిప్పు కలిగించారు. భక్తులలో ఉన్నటువంటి ఈ మానసికమైనటువంటి ఇబ్బందిని తొలగింపజేసినందుకు నిజంగా సాయి టీవీని మేము అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే సంస్థానంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు, అపోహలన్నీ నమ్మే రోజులు కాబట్టి ఆ అపోహని మీరు ఒక చక్కగా తెరదించి పారదర్శకంగా జరుగుతున్నటువంటి నిజమైనటువంటి అసలైనటువంటి వాస్తవాన్ని సమాజానికి అందించే ప్రయత్నం చేశారు. నిజంగా సాయి టీవీ ప్రేక్షకులు ఇది ఒక వరం. చూస్తున్న వాళ్ళకి సాయి టీవీలో వస్తున్నటువంటి సమాచారం కావచ్చు, బాబా తత్వం మీద వస్తున్నటువంటి విశ్లేషణ కావచ్చు, బాబా చరిత్రను రోజు చదువుపోయినా ఆ కొద్దిసేపు అయినా సాయి టీవీని పెట్టుకుంటే సాయి నామస్మరణ వినపడుతుంది, సాయి తత్వం తెలుస్తుంది, అందులో వచ్చే విషయాలు మీలో పరివర్తన కూడా కలిగిస్తోంది. కాబట్టి ప్రేక్షకులారా, బాబా ఇచ్చినటువంటి ఈ సాయి టీవీ ద్వారా తన మాటని వినే అవకాశం మనకందరికీ అందిస్తున్నటువంటి సాయి టీవీ యాజమాన్యానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. శుభమస్తు. బాబా మార్గం అంటేనే సేవ, ప్రేమ. ఈ రెండింటి యొక్క అద్వితీయమైనటువంటి ఒక నిదర్శనాన్ని మనం సాయిధామం ఆశ్రమం ద్వారా చూసాం. ఇది సమాజంలో ఉన్నటువంటి అన్ని బాబా వ్యవస్థల్లో కూడా ప్రేమ, సేవ అనేటువంటి భావం ఉంది కాబట్టే ఈరోజు సాయిబాబా మందిరాలు కావచ్చు, సాయిబాబా వ్యవస్థలు కావచ్చు, ఇంతగా వెలుగొందడానికి పునాది ఈ సేవయే. బాబా చెప్పినటువంటి మార్గంలో మనం సేవను చేస్తూ బాబా మార్గంలో ఒక ఉన్నత సంస్కారాలను పెంపొందించుకోవడానికి ప్రభుజీ గారు చెప్పినట్టు ఈ సాయిబాబా మందిరాలు, సాయిబాబా వ్యవస్థ ఒక సంస్కారవంతమైనటువంటి కేంద్రాలు. భక్తుల్ని కేవలము దైవభక్తిలో మాత్రమే నడిపించడం కాదు, ఒక గొప్ప సంస్కారాలను నేర్పించి నీకు కలిగి ఉన్నటువంటి దాంట్లో మరొక ముద్ద ఇతరులకు పెట్టు అనేటువంటి ఈ నేచర్ ప్రపంచంలో ఏ తత్వము చెప్పనంత అత్యంత సులువుగా మనకు అవగాహన చేసినటువంటి సాయి తత్వం. కాబట్టి ఇటువంటి అసత్య ప్రచారాలకు బాబా తత్వము ఉనికిపోయేటువంటిది కాదు, ఉనికి లేకుండా పోయేటువంటిది కాదు. ఇటువంటి వచ్చినప్పుడల్లా బాబా యొక్క తత్వము, మనలో ఉన్నటువంటి విశ్వాసం మరింతగా అది బలంగా మారుతుంది. ఆ విధంగా మనం బాబా ఎప్పుడు మనతో ఉన్నారు, ఈ ప్రపంచంలో బాబాయే సత్యము, ఆ సత్యమే మనల్ని ధర్మం వైపు నడిపిస్తుంది, ఆ సత్యమే
మనల్ని భగవంతునికి కూడా చేరువ చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా మనం స్థిరంగా మనసులో ఉంచుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. 52 గురువారాల సాయి దివ్య పూజ. జనవరి 23 శుక్రవారం, వసంత పంచమి, శ్రీ వరాల సాయి మందిర 6వ వార్షికోత్సవం. శ్రీ వరాల సాయి 6వ వార్షికోత్సవం నుండి ఏడాది పాటు 52 గురువారాలు భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ. 52 గురువారాల పూజలో పాల్గొనే భక్తులు పూజా దక్షిణ 2,501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలి. జనవరి 29 గురువారం నుండి ఏడాది పాటు ప్రతి గురువారం భక్తుల గోత్ర నామాలతో సాయి దివ్య పూజ నిర్వహించబడును. 52 గురువారాల పూజా దక్షిణ 2,501 రూపాయలు జనవరి 22వ తేదీలోపు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 9010084299 లేదా 9848614440 నెంబర్లలో చెల్లించాలి. మీ గోత్రనామాలను 9010084299 నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించాలి. వివరాల కోసం 9010084299 లేదా 9848614440 నెంబర్లలో సంప్రదించండి. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.